హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను మీ సుష్మిత కాదు గణవి. సో మ్యారేజ్ తర్వాత నా పేరు గణవి అని చేంజ్ అయింది. మా ఆయన పేరు వచ్చేసి సాయి కుమార్. సో ఇది మా కొత్త ఛానల్. మా ఇద్దరి పేరు మీద ఛానల్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈ సాయి గణవి అఫీషియల్ అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. సో సుషు వ్లాగ్స్ని ఎట్లా సపోర్ట్ చేసిరో ఇది కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సపోర్ట్ చేయాలి కూడా. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బ్రైట్ టు బీ వ్లాగ్ అనమాట. అంటే పెళ్ళి అయ్యే ముందు తిని పెళ్ళి కూతురు కాబోతుంది అని చెప్పి ఫ్రెండ్స్ చేసే ఒక పార్టీ అన్నమాట. ఇంతకుముందు నా పాత ఛానల్లో హారికకి లావణ్యకి ఎట్లా చేసిర్రో దాని తర్వాత నాదన్నమాట. సో నా ఛానల్లో నాదే నెక్స్ట్ అవుతుందని నేను అనుకోలే, బట్ అది ఈ ఛానల్ పోస్ట్ చేయడం అవుతుంది. నా బ్రైట్ టు బీ పార్టీ వచ్చేసి బింజన్ బ్యాష్లో చేసిర్రు, మీ అపూర్ బ్రాండ్స్ అనమాట. ఇంతకుముందు లావణ్యకి హైటెక్ సిటీలో సేమ్ అయితే బింజన్ బ్యాష్లో చేసిర్రు, కానీ ఇప్పుడు నాకు లొకేషన్ చేంజ్. సో 8 o'clockకి మా వాళ్ళు స్లాట్ బుక్ చేసిర్రు. నైట్ మేము 5:30 నుంచి స్టార్ట్ చేసినాం రెడీ అవ్వడం అంతా. సో అక్కడికైనా ఒక 1/2 hour లేట్ అయిందని చెప్పి జల్దీ వేయినాం. కానీ అక్కడికి అయిన తర్వాత ఇంకో 15 minutes వాడు కూడా కూర్చోబెట్టిండు. సో వెళ్ళిన తర్వాత పక్క అట్లా ఒక 5 minutes కూర్చోబెడతారు, ఎందుకంటే ఆ రూమ్లో అంతా మళ్ళీ లైట్స్ వేసి సౌండ్ సిస్టమ్ అంతా చెక్ చేసుకొని మనకు 3 hours మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అని చెప్పి మనకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు రూము. సో ఇది నా బ్రైట్ టు బీకి డెకోర్. చిన్నగా క్యూట్గా బాగుంది. నా పెళ్ళి అయిపోయి ఇప్పటికీ 1.5 month అయిపోతుంది, అయినా నేను ఇంకా డ్రీమ్లోనే ఉన్నా. అయిపోయింది ఆ పెళ్ళిని బ్రైట్ టు బీ చేసుకున్నాను అన్నట్టు అనుకోలేదు, సడన్గా అట్లా అయిపోయింది. సో ఇంకా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు అంటారు కదా, అట్లా జరిగిపోయింది అనమాట. నా పెళ్ళి అని చెప్పగానే మస్తు మంది షాక్ అయ్యారు. నాకే షాక్ అనిపించింది. ఇంకా వేరే వాళ్ళు అవ్వడంలో అసలు ఆశ్చర్యమే లేదు కదా. పోయినాక కాసేపు అటు ఇటు రూమ్ అంతా చూసి డ్యాన్స్లో స్టార్ట్ చేసినాం. నేను పల్లవి అంటే డ్యాన్స్లకి ఫస్ట్ ఉంటాం. వైశమ్మ కొంచెం సిగ్గుపడుతుంది. మేము వేసే స్టెప్పులను బట్టి మీరు సాంగ్ ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. ఒకవేళ గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి. అట్లా కాసేపు డ్యాన్సులు చేసి దాని తర్వాత రీల్స్ స్టార్ట్ చేసినాం. మేము ముందే కొన్ని సేవ్ చేసుకున్నాం ఈ రీల్స్ చేయాలని. సో ఇప్పుడు మా రీల్స్ కష్టాలు చూసేయండి. రెడీయా? అంటే ఎక్కువ టేక్స్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. రెడీ 1 2 3 గో. డైలాగ్ ఏంటి? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చూడు 1 2 3 గో. ఇలా ఓకేనా ఫేస్? ఓకే. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అట్లా ఒక్క రీల్ చేయడానికి ఎన్ని టేకులు తీసుకున్నారో మా వాళ్ళు. నేను ఈ రీల్స్ అన్నీ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. నేను కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, పోయి చూడండి. సో అట్లా కొద్దిసేపు రీల్ చేసి డ్యాన్సులు చేసి దాని తర్వాత కొంచెం ఆకలి అవుతుందని చెప్పి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకొని అందరం షేర్ చేసుకున్నాం. కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఫైనల్లీ కేక్ కటింగ్ టైమ్. సో అట్లా మంచిగా ఫోటోలు దిగి రీల్స్ చేసి డాన్సులు చేసి ఫైనల్గా ఇంకా 30 minutesలో వెళ్ళిపోతాం అనగా కేక్ కట్ చేసుకున్నాం. సో కేక్ కట్ చేసుకొని అక్కడ కూడా ఫొటోస్ దిగి ఇక ఫైనల్గా వెళ్ళిపోతున్నాం. లాస్ట్ 15 minutes 10 minutes అనగా మళ్ళీ మాకు నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి డాన్సులు చేసి ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని బాగున్నాయి లేదా అని చేసుకొని ఒకవేళ రాకుంటే మళ్ళీ ఫొటోస్ దిగి ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినాం. సో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాసెస్లు ఉంటాయి, బిల్ పే చేయడం. ఇంకా ఆ టైంకి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉండదు. సో బయటనే తినేసుకోవాలి. పక్కనే దొన్నె బిర్యానీ అని కనిపించింది. సో మేము ఎంత బాగుంటుందో టేస్ట్ అని చెప్పేసి పోయినాం. నేనైతే ఫస్ట్ టైం తినడం, మా ఫ్రెండ్స్ ఇంతకుముందు తినట బాగుంటుంది అని చెప్తే పోయినాం. కానీ టేస్ట్ అంతేం లేదు. ఓకే. చికెన్ మటన్ స్టార్టర్స్ మస్తుండే. అండ్ దొన్నె బిర్యానీకి వచ్చేసి అంతా నాకైతే ఏమనిపించలేదు, ఏదో పలావ్ రైస్ లాగా అనిపించింది. వాళ్ళకైతే ఇప్పుడు చేస్తారు అంటే కజిన్ అంకనే కానీ టైం పడుతుంది అన్నమాట. మీ ఇద్దరు ఇట్లా వెళ్ళలేరా? నెక్స్ట్ అటు సైడ్ వాళ్ళ ముగ్గురికి తినట్లేదురా. ఎట్లుందే? బాగుంది. కాకినాడ చికెన్
కాకినాడ బిర్యానీ ఎందుకు చెప్పు వైష్ణవి బాధ ఏది తిన్నా ఉప్పు పట్టు నేను సేమ్ తిండి తింటున్నా నీ నాలుగుకి ఏమన్నా అయిందా ఆమె ప్లేట్ లో నుంచి మీ నాలుగుకి ఏమన్నా అయిందా వైష్ణవి మళ్ళీ ఉప్పు అవుతుందా ఏమైంది వయసు టేస్ట్ అది ఇంత నిమ్మకాయ తింటే నాకు నిమ్మకాయ టేస్ట్ మటన్ సరిగా ఉడకలే. మా వైషు పాప తిన్నంతసేపు నాకు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటూనే ఉన్నది. మాకెవ్వరికి అనిపించలే. మా సాయికేమో మటన్ ఉడకలేదంట. సో అట్లున్నది ఫుడ్. సో ఇదన్నమాట నా బ్రైట్ టు బీ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.